ఫోటోలో పడదు అట్లా ఫోటోలో పడదు అన్న ఒకసారి అందరు నిలిచారు చూడు వీళ్ళందరూ వచ్చినాక మళ్ళీ పోనా సంక్షేమ పథకాలు ఏదైతే మరి కులగణ ధర అంతాయో మరి భారతదేశంలో అందాలని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించిన దానికి రాహుల్ గాంధీ గారు ఇంత ప్రజలపై మరి అట్టడుగా ఉండడం పేద ప్రజలపై ఇంత అభివృద్ధి ఉందని చెప్పి వారికి తెలియడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఈ బీసీ గణ కులగణతో మరి అన్ని రంగాల అభివృద్ధి చెందా బీసీలకు కానీ ఎస్సీ మైనార్లకు కానీ అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి మరి పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా ఈ ప్రాంత శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారికి మరి వేములవాడ పట్టణ గౌరవ పట్టణాధ్యక్ష ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పట్టణాధ్యక్షులకు అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్లకు కౌన్సిలర్లకు సీనియర్ నాయకులు పేరు పేరు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. అగ్రనేత సీతామ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టిన సందర్భంలో జనగణ కులగణ జరగాలి, ఇది చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ అసెంబ్లీలో బీసీ బిల్లు ఎస్సీ బిల్లు ఆమోదం తెలుపుకొని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఈ యొక్క కులగణన బీసీ బిల్లు ఆమోదం తెలిపిన సందర్భంగా ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ బిల్లు ఆమోదం తెలపడం వల్ల ఈరోజు వేములవాడ పట్టణంలోని ఈరోజు వర్గం అభివృద్ధి చెందాలని, ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఈ బిల్లులు ఆమోదం తెలపాలని ఉద్దేశంతో పెట్టిన దానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సహకరించినందుకు వారికి కూడా మా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన జనగణనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అలాగే కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్లో బిల్లును ప్రవేశపెట్టి శాంక్షన్ చేయాలని పంపించినందుకు రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి వేములవాడ శాసనసభ్యులు ఆదిశీలన్న గారికి వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈరోజు టౌన్ ప్రెసిడెంట్ శ్రీనారాయణ గారి ఆధ్వర్యంలో మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.